భారత నేవీలో వెన్నుపోటు పొడిచినటువంటి మరొకడిని ఇప్పుడు ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ అరెస్ట్ చేసిన నేవీలో ఉన్నటువంటి డేటా లీక్ కేసు ఏదైతే ఉందో వార్షిప్లకు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ని పాకిస్తాన్కి సరఫరా చేశారంటూ ఇప్పటికీ ముగ్గురిని అరెస్ట్ చేసి ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాలుగో వాడు అలీఫ్ ఇస్లాం వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి వాడిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. కేరళలో ఉన్నటువంటి ఇడుక్కి డిస్ట్రిక్ట్లో వీళ్ళు ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా పాకిస్తాన్ వాళ్ళకి పంపిస్తున్నారన్నటువంటి విషయం తేలింది. దీని మీదన దర్యాప్తు సీరియస్ దశకి చేరుకున్నటువంటి సందర్భంలో ఇతని వ్యవహారం బయటపడింది. ఇతనికి ఆల్రెడీ విదేశాల్లో పాకిస్తాన్లో సిటిజన్షిప్ ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేశారన్నటువంటి విషయాన్ని తాజాగా గ్రహించారు. అంటే ఇక్కడ తప్పు పని చేసి ఇక్కడ దేశానికి ద్రోహం చేసి పాకిస్తాన్కి వెళ్ళిపోతే అక్కడ అతనికి పౌరసత్వం ఇవ్వడానికి కూడా రెడీ చేశారు. ఈ దేశద్రోహి అందుకు సిద్ధపడ్డాడు.